కానీ ఒక విషయం చెప్పు శ్యామల, ఇప్పుడు జనరల్గా ఇందాక చెప్పినట్టు జోగిని వ్యవస్థలో 2 రకాలు. ఒకటి దేవదాసీలు, దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, దేవుడికి అంకితం అయిపోతారు, వాళ్ళ జీవితం అంతా దేవుని సేవలో ఉంటారు. రెండోది ఎక్స్ప్లాయిటేషన్, లోకల్గా ఉన్న పట్వారీలు, దొరలు, పటేళ్ళు, వాళ్ళకి దాసోహం అయిపోతుంది. కానీ ఎంత మొదటిది ఉన్నా కూడా జోగిని అనగానే రెండో దానికే ఆపాదిస్తారు. అందరూ జోగినీలు ఎక్స్ప్లాయిటెడ్, అందరూ జోగినీలు పడుపు వృత్తిలో ఉన్నారు, జోగినీలు అంటేనే ఇది అని ఒక కామన్ టాక్ ఉంది. దాని గురించి ఏమంటావు? అండ్ ఎప్పుడైనా మిమ్మల్ని అలా అవుట్ కాస్ట్ చేశారా? అంటే మిమ్మల్ని తక్కువగా చేసి చూడటం, చాలా చేశారు నిజంగా. మీరు నా నరం లాగారు అసలు నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు మదన పడుతుంటాను ఇలా జోగిని అనగానే. ఇలా నాకు లవణం గారు ఒక మాట అనేవారు, ఫ్యూచర్లో నువ్వు ఒక స్టేజ్కి వచ్చాక ఈ జోగిని అనే పేరు కట్ చేసి, నిన్ను అలా గుర్తుపడుతున్నారు కదా, నువ్వు శ్యామలగా గుర్తింపబడాల జనాల్లో. నువ్వు నేను శ్యామలగా ప్రజెంట్ చేసుకో, వద్దు నువ్వు అసలు నువ్వు ఒక వేలో వెళ్తున్నావని. కానీ నిజంగా అలాంటిది ఎన్నిసార్లు, ఎన్ని అవమానాలు, ఇది అంటే అది ఆ షేడ్స్ పడిపోతాయి దాని మీద. జనాలకు తెలియదు ఆ వేరియేషన్స్, ఇలా ఉంటారని. అలాంటి మనకు పూరిలో టెంపుల్ దగ్గర దేవదాసీలు ఉండేవారట. అక్కడ అంటే ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎవరైనా ఒక ఆవిడ ఏదో పోయారంట. కానీ అప్పటి వరకు కూడా ఈవినింగ్స్ కాగానే వాళ్ళకి సంకీర్తనలు కానీ, వాళ్ళకి అక్కడ ఏదో ఒక కార్యక్రమం అది పూరిలో చేసేవారంట ఇప్పటికీ స్టిల్. అంటే డెడికేటెడ్ టు గాడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో దేవదాసి సిస్టమ్ అంటే ఆ రాజుల ముందు అట్లా చేసే దేవదాసీలు, అదే జోగినీలు, ఎక్స్ప్లాయిటేషన్ అయిన వాళ్ళు అయితే మనకు అసలు చెప్పడానికి కూడా అంత పెద్ద ఆవిడ పేరు ఎత్తడానికి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఫ్యామిలీ కూడా దాసీ వ్యవస్థ నుంచి వచ్చినది. అంటే ఆవిడే మరి అంటే అది ఈ వేరియేషన్స్ తెలియదు జనాలకి. ఆ వేరియేషన్స్ తెలిస్తే ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే జోగిని అంటే నువ్వు అవునా, ఓకే, ఏంటి నేనేంటి, నా గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ట్యాగ్ ఉందని చెప్పేసి ఆ మాట అంటే ఎలా, నేను దేవుడికి సేవ చేస్తానబ్బా, నేను బోనాలు ఎత్తుకుంటాను, ఐ లవ్ టు రిప్రజెంట్, అలా చేయకూడదు అని అన్నారు. జోగినిగానే బోనాలు ఎత్తుకోవాలని ఏముంది, ఒక అమ్మవారి భక్తురాల్లాగా అలా కూడా చేయొచ్చు కదా. అలా అని ఎందుకు అనుకోరు అని నేను చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో చెప్తుంటాను. జోగిని ఎత్తుకోవాలి కదా బోనాలు అని అంటే, ఎందుకండి ఒక భక్తురాల్లాగా కూడా నేను ఒక భక్తురాలు అనుకుంటాను. దేవుడికి సేవ చేయడం, మా బోనం ఎత్తుకొని ఆడడం, అమ్మవారిని ఆవహించుకొని అలా చేయడం, ఇట్స్ కానీ నువ్వు జోగిని కాబట్టే నీకు అవకాశం వచ్చింది కదా. జనరల్గా చెప్తుంటే లేదు బోనం అట్లా కాదు. అంటే శివం ఎత్తడం అంటారు కదా, అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు అంటే ఒక మార్గంలో ఉండాలి, వీళ్ళు ఒక ట్రాక్లోనే వెళ్ళిపోవాలి, వీళ్ళు దేవుడికి పూజకి దానికి అంకితం అయిపోవాలి అని ఒక ట్రాక్లో పెట్టే కార్యక్రమం. కానీ వాళ్ళే ఎత్తుకోవాలి బోనాలని లేదు. ఎవరైనా అట్లా భగవంతుని ఆవహించుకొని చాలా ప్లేసెస్లో, చాలా మనకి కేరళలో కూడా ఉంటాయి, దేవుడి ముందు నిల్చొని వాయిద్యాలతో దేవుడిని ఆవహించుకొని ప్రెజెంట్ చేసి ఉంటాయి. 15 ఏళ్ళుగా నువ్వే బోనం ఎత్తుకుంటున్నావు. అసలు మొట్టమొదటి బోనం ఇప్పుడు లష్కర్ బోనాలకి సికింద్రాబాద్ మొదటి బోనం మీదే. గత 15 ఏళ్ళు నాకు తెలిసి అయితే 15-18 ఏళ్ళు అవుతుంది. మరి ఎట్లా వచ్చింది ఆ అవకాశం, ఎలా వచ్చింది? ఇట్లాగే అంటే నేను బోనం ఎత్తుకుంటున్నాను, చాలా చిన్నగా ఉన్నాను, చాలా బాగా బోనం ఎత్తుకుంటుంది ఇట్లా అమ్మవారికి. కొందరు అయితే ఇట్లా ఆమె బోనం ఎత్తుకొస్తే అమ్మవారికి అంటే ఒక ఆ వాతావరణాన్ని అంతా మార్చేస్తుంది. తను బోనం ఎత్తుకొస్తే అందరూ ఇలా చూస్తారు, అసలు ఇంట్రెస్ట్గా చూస్తారు, రెప్ప కొట్టరు. ఆమెతో బోనం చేయించాలా, ఏం చేస్తుంటారు, డాన్స్ చేసుకుంటారు. అదొక ట్రాన్స్లో బోనం ఎత్తుకొని. ఎన్ని కిలోల బరువు ఉంటుంది? 15 kilos 10 kilos 10 to 15 kilos. అది పెట్టుకొని ఒక ట్రాన్స్లో పట్టుకోకుండా ఆడడం, అది చేస్తూ ఉంటే అది చూసి మిరాకిల్గా అరే ఇంత చిన్న ఏజ్ ఎట్లా అని అలా 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 మెల్లిగా ఇప్పటికి కూడా జనాలు ఎంతమంది ఉన్నా నేను వస్తున్నానంటే దెల్ బీ లైక్ శ్యామల వస్తుంది. శ్యామల బోనం చూశాక పిల్లలైతే, నేను మా ఇంటి దగ్గర బోనాలు చేస్తే బోనాల పండగప్పుడు పిల్లలు తినమంటే కొంచెం ఒకవేళ లేట్ అయిందంటే, శ్యామలకి బోనం వచ్చాక తింటాను మమ్మీ, చూశాక తింటాను మమ్మీ, అంతలా బోనాన్ని అంటే నేను రిప్రజెంట్ చేశాను ఆ వేలో బోనాన్ని.
బోనం అంటే ఆ పద్ధతి ఏంటి, ఆ కల్చర్ ఏంటి, బోనం ఏంటి అనేది నేను ఆ విధంగా రిప్రజెంట్ చేశాను. అవును, ఒకప్పుడు కుండల్లో, మట్టి కుండల్లో తీసుకొచ్చేవారు, తెలీదు. తర్వాత మీరు దాన్ని డిజైన్ గా మార్చి కొంచెం అందంగా దాన్ని ఏదో బోనం చేయాలంటే కొంతమంది చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే మాకు లేదండి, మా వంతు లేదండి, మేము చెయ్యమండి బోనాలు అలా. ఇప్పటికైతే చాలామంది ఇష్టంగా, ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది అమ్మవారికి బోనం బోధించుకొని బోనం చక్కగా చేసుకొని తల మీద పెట్టుకొని వస్తుంటారు. అది లేదండి, భగవంతుడికి ఒక నైవేద్యం పెడుతున్నాం మనం, ఒక అన్నం పెడుతున్నాం అమ్మవారికి. సంవత్సరం అంతా మనకు అన్నాన్ని ప్రసాదించే అమ్మవారికి ఒకరోజు మనం బోనం తీసుకెళ్ళి ఆ అమ్మవారికి అన్నం పెట్టడం. నాకు ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్ అంటే లలితా సాగర్ గారు అని ఒక సింగర్ ఉంటారు, బోనాల పాటలు పాడుతుంటారు, తీన్మార్ సాంగ్స్ అట్లాంటివి. సో ఆవిడ ఒక మాట అన్నారు, నన్ను చూశారు, నేను ఒక సాంగ్ పాడడానికి వెళ్ళాను, ఒక సాంగ్ పాడిచ్చారు నాతో ఇట్లా తెలిసిన వాళ్ళు. ఆ సాంగ్ పాడడానికి వెళ్తే అందులో చూసి హాయ్ అండి అని చెప్పి ఒక బుక్ ఇచ్చి ఒక ఆటోగ్రాఫ్ అన్నారు. నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతారు ఏంటండి, మీరు సింగర్ అది అంటే, లేదు నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను, నేను మిమ్మల్ని బోనాలు ప్రజెంట్ చేయడం చూశాను లాంగ్ బ్యాక్, నాకు ఎంత నచ్చిందంటే మిమ్మల్ని టచ్ చేసి మీతో కలిసే అవకాశం లేదు, అక్కడ అంత జనాలు ఉన్నారు, సో ఎప్పుడో ఒకసారి కలుస్తారు ఆవిడతో మాట్లాడాలి నేను అని అన్నారు. నా మొబైల్ బాగాలేదు, సో మీ గుర్తుగా పెట్టుకుంటాను, లక్కీ అంటారు కదా మిమ్మల్ని అందరూ, సో మీరు ఏమైనా రాసి ఇవ్వండి నాకు అన్నారు. నేను షాక్ అయ్యాను, అసలు ఏంటి మీరు అని. అయితే అప్పటికి ఆవిడ కలిసినప్పటికీ ఇంకో సాంగ్లో, ఒక మూవీలో ఒక సాంగ్ పాడారనమాట ఆవిడ, నా మీద పిక్చరైజ్ చేశారు అది. ఆ సాంగ్ ఆవిడ పాడారని నాకు తెలియదు, అయితే నేను పాడాను మీకు అది ఇదని చెప్పాక ఇదయ్యాక అబ్బా చాలా సంతోషం అండి, థ్యాంక్స్ అని ఇలా అంటే, లేదు మీరు అలా అనొద్దు, అమ్మవారికి అన్నం పెట్టే అమ్మ మీరు, మీ మొదటి బోనం తీసుకెళ్ళి ఎంత పవిత్రంగా అలా తీసుకెళ్ళి అంత హంగుల అది ప్రత్యక్షంగా నేను చూశాను. మీరు తీసుకెళ్ళి నేరుగా గర్భగుడిలో అన్ని బోనాలు వస్తే ఎక్కడో పెడతారు, మీ బోనాన్ని తీసుకెళ్ళి అమ్మవారి ముందు ఆకు వేసి అక్కడ అన్నం పెడతారంటే అమ్మకే అన్నం పెట్టే అమ్మ విను. దట్ ఈజ్ అసలు ఆ కాంప్లిమెంట్ కంటే ఇంకెక్కువ ఉంటుందని నేను అనుకోను. ఎంత అదృష్టం ఉంటే నాకు ఇది రావాలి. సో నేను బోనాల్ని రిప్రజెంట్ చేశాను అలాగా, ఇలా ఉంటుంది బోనం అంటే ఇది, భోజనం అంటే భోజనం అమ్మవారికి పెట్టేది, దీన్ని మనం ఇలా పవిత్రంగా చెయ్యాలి, దీంట్లో కొన్ని మనం నిష్ఠలు పాటించాల్సి ఉంటుంది అని చెప్పి అది మెల్లిగా ఇప్పుడు చూస్తే చాలా వచ్చాయి. ఒకప్పుడు ఒక 10-15 మెంబర్స్ బోనాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళం అంతే. అందులో నేను చాలా చిన్న, అందరికి నాకంటే సీనియర్స్ పెద్ద వాళ్ళు ఉండేవారు, కానీ శ్యామ్లానే నేను చిన్న, లాస్ట్ చిన్న, అంటే తర్వాత అయ్యాను పాపం. అంటే అవన్నీ వాళ్ళ నుంచి చూసుకొని, వాళ్ళు నా సీనియర్స్ నుంచి కూడా నేర్చుకున్న ఉన్నాయి. ఇలా ఉండాలి, ఇలా బొట్టు పెట్టుకుంటారు, ఇలా రెడీ అవుతారు, ఇలా ప్రిపేర్ చేస్తారు, దాంట్లో ఇంకేదైనా మోటివేషన్, బోనం రెడీ చేస్తారు, బొట్లు పెడతారు, సరే నేను ఇంకొంచెం డిజైన్గా చేసి పెట్టుకుంటాను అని ఈ క్రియేషన్. మళ్ళీ అమ్మవారి ఫేస్ బోనంకి పెడితే ఎలా ఉంటుంది, ఒక ఘట్టంలాగా ఉంటుంది కదా అని చెప్పి ఈ క్రియేషన్స్ అన్నీ చేశాను అనమాట. కానీ ఒక బాధ ఏంటంటే అందరూ ఛానళ్ళలో అంబాసిడర్ అని, బోనాల్ ఐకాన్ అని, అది ఇదని అంటుంటారు, జనాల్లో అది వెళ్ళిపోయింది. కానీ ఎందుకో గవర్నమెంట్ ఇంకా దాన్ని ప్రెజెంట్ చెయ్యాలి, బోనాల్ని బతుకమ్మకి ఎలాగైతే చేశారో ఆ బోనాల పండుగని కూడా, బోనాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ ప్రజెంటేషన్ ఇంకా ఇవ్వాలి. ఇంతలో కాదు ఏదో బోనాల పండుగ చేస్తున్నాము, ఇంత బడ్జెట్ చేసేస్తున్నారు కదా అన్ని షామియానాలు పెట్టి లైటింగ్, అలా కాదు. ఇలా చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఒక అంటే టెంపుల్కి వచ్చేటప్పుడు బోనాలు అందరూ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి కొన్ని ఇట్లా పెడితే మన కల్చర్ ఇంకా బాగా అంటే మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. మనం రిప్రజెంట్, ఇప్పుడు నేనే రిప్రజెంట్ చేసుకుంటాను ప్రతి దాంట్లో, సినిమాల్లో కానీ మనం వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ సెల్ఫ్. మనం అలా చేస్తే మనం చూసి ఎవరికైనా నచ్చొచ్చు, 10 మంది ఉంటే 10 మందికి నచ్చాలని లేదు, అందులో ఇద్దరికి నచ్చుతుందేమో, ఇద్దరు చేస్తారేమో అలా అనుకొని చేసేదాన్ని. దాన్ని నిజంగా బోనాలను పెద్ద ఎత్తున అంటారు కానీ దానికి ఆ పర్టికులర్ పర్సన్స్ని పెట్టి నాకు ఐ వోంట్ థింక్ సో. బికాజ్ ఇలాంటివి కొన్ని జరిగాయి, నాకు జరిగింది అని కాదు, కొన్ని ప్లేసెస్లో ఇలాంటి మన కల్చర్ని ఇంకా రిప్రజెంట్ చేసుకొని చేస్తే ముందు తరాలకి బాగా ఈ మన కల్చర్. మనం నిజంగా చెప్పాలంటే 2 పండుగలండి మన తెలంగాణలో, ఒకటి బతుకమ్మ, ఒకటి బోనాలు. దసరా ఇవన్నీ అంటే క్యాజువల్గా, కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక ఆనవాయితీగా ఒక సెంటిమెంటల్గా చేసుకునేది పండుగ. ఉన్నవాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు చేసుకోరు. కొత్త బట్టలు తెచ్చుకుంటారు దసరాకి, లేకపోతే లేదు. కానీ బోనాలు అలా కాదు, అమ్మవారి అది వచ్చేసరికి సెంటిమెంటల్ ఇష్యూ అది. సో లేదు, ఎంత లేకున్నా మనం ఉన్నంత దాంట్లో అమ్మవారికి కొంచెం నైవేద్యం వండుకొని తీసుకెళ్ళి పెట్టాలి అని ఇలా ప్రతి ఒక్కరు చేస్తారు ఈ పండుగల్ని. సో దీన్ని కూడా ఇంకా
చేస్తే బాగుంటుంది అని నా